హలో ఎవరోన్, మీరు ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరు చేసేటటువంటి బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి చాలామంది ముందుకు వస్తుంటారు. అలాగే మీరు ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి ప్రాఫిట్లో షేర్ ఇస్తామని చెప్పి చెప్తూ ఉంటారు. బిజినెస్ బాగా నడిచినంత కాలం ఓకే. బిజినెస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి లాస్ వచ్చినప్పుడు మాత్రం బంధువులే మీ మీద చీటింగ్ కేసులు పెడుతూ ఉంటారు. చీటింగ్ జరిగిందని, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని రకరకాల కేసులు పెట్టేసి క్రిమినల్ కేసుల్లో ఇరికిస్తూ ఉంటారు. దీని గురించి సుప్రీంకోర్టు రీసెంట్గా వి గణేషన్ వర్సెస్ స్టేట్ రిప్రజెంటెడ్ బై ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనేటటువంటి చెన్నై కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో మీరు తెలిసే బిజినెస్లో ప్రాఫిట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇన్వెస్ట్ చేసినట్లయితే అది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కిందకి కానీ చీటింగ్ కిందకి రాదు. ఖచ్చితంగా మీరు చేసినటువంటి బిజినెస్లో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, వాటిని ఇద్దరూ భరించాల్సి ఉంటుంది. అంతేగాని మీరు మనీని ఇన్వెస్ట్ చేసినంత మాత్రాన అది ఖచ్చితంగా క్రిమినల్ కేసు అవ్వదు. కాబట్టి ఇవేమన్నా ఉంటే, మనీ రిలేటెడ్ మ్యాటర్స్ ఏమన్నా ఉంటే లోయర్ కోర్టులో ట్రయల్ చేసుకొని సివిల్ సూట్లో చూసుకోవాలి, కానీ మీరు క్రిమినల్ కేసెస్ మోపడానికైతే లేదని క్లియర్గా చెప్పింది. కాబట్టి మీరు కూడా క్లియర్గా గమనించండి. ఎవరైనా మీ బిజినెస్లో పార్ట్నర్లు అని చెప్పి వస్తూ మీరు చేసినటువంటి బిజినెస్లో షేర్ని తీసుకుంటామని చెప్తూ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం మీ మీద క్రిమినల్ కేసులు కానీ పెట్టుంటే మీరు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకొని మీ మీద ఉన్నటువంటి ఎంటైర్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ కానీ ఎఫ్ఐఆర్ని కానీ కంప్లీట్గా క్వాష్ చేయించుకోవచ్చు.